హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం యూఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ గురించి మాట్లాడుకుందాం. ఫీఫా వరల్డ్ కప్ అలాగే యూరోస్ కప్ తర్వాత పీపుల్ ఎక్కువగా చూసేది యూఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్. ఈ యూఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్కి ఇంత క్రేజ్ రావడం, దీంట్లో టాప్ క్లబ్స్ మరియు టాప్ ప్లేయర్స్ ఆడతారు. మ్యాచెస్ కూడా చాలా హోరాహోరీగా ఉంటాయి. అయితే యూఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్లో మొత్తం 32 క్లబ్స్ పార్టిసిపేట్ చేస్తాయి. డ్రా సిస్టమ్ ద్వారా ఈ 32 టీమ్స్ని 8 గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. ఒక్కో గ్రూప్లో 4 టీమ్స్ ఉంటాయి. అయితే గ్రూప్లో సేమ్ కంట్రీ నుండి వచ్చిన టీమ్స్ ఒకే గ్రూప్లో ఉండవు. అయితే యూఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్లో లా లీగా, బుండెస్ లీగా, సిరియా ఏ, లీగ్ 1 అండ్ ప్రీమియర్ లీగ్ ఇలా చాలా లీగ్స్ నుండి టాప్ క్లబ్స్ ఆడతాయి. ఒక టీం గ్రూప్లో ఉన్న మిగతా 3 టీమ్స్తో 6 మ్యాచెస్ ఆడుతుంది. అలాగే టాప్ 2 టీమ్స్ ఫ్రమ్ ఎవ్రీ గ్రూప్ రౌండ్ 16కి క్వాలిఫై అవుతాయి. రౌండ్ 16 తర్వాత నాకౌట్స్, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్. అయితే అప్ టు సెమీఫైనల్స్ వరకు అన్ని మ్యాచెస్ని డ్రా ద్వారా డిసైడ్ చేస్తారు. అయితే యూఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్లో ఫైనల్ వచ్చేసి న్యూట్రల్ వెన్యూలో జరుగుతుంది. అయితే ఎక్కువగా రియల్ మాడ్రిడ్ యూఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్లో 15 టైమ్స్ ట్రోఫీని గెలిచింది. అలాగే సెకండ్ ప్లేస్లో ఏసీ మిలాన్ 7 టైటిల్స్తో, థర్డ్ ప్లేస్ లివర్పూల్ 6 టైటిల్స్తో, ఫోర్త్ ప్లేస్ ఎఫ్సీ బయర్న్ మ్యూనిక్ 6 టైటిల్స్తో, ఫిఫ్త్ ప్లేస్ బార్సిలోనా 5 టైటిల్స్తో ఆ తర్వాత స్థానంలో ఉంది. అయితే ఈ ఇయర్ సెప్టెంబర్ 17 నుండి కొత్త సీజన్ స్టార్ట్ కానుంది. అయితే ఈ ఇండియన్ టైం ప్రకారం ఈ మ్యాచెస్ అన్ని మిడ్ నైట్లో వస్తాయి. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ బ్రాడ్కాస్ట్ చేస్తుంది.